ఏం చేద్దాం? ఈ బాయ్స్ ఆర్ గొర్రెలు. మేము గొర్రెలం. ఒకే లవ్ స్టోరీ నువ్వు తిప్పి, తిప్పి, తిప్పి 100 సార్లు తిప్పి లాస్ట్‌కి ఎమోషనల్ బీజం చేసి హీరో చచ్చిపోతే మేము ఫీల్ అయితాం. శేష్ బ్రో, శేష్ బ్రో, శేష్ బ్రో. తిప్పేసావుగా బ్రో. ఇప్పుడు మన స్ట్రెంత్ థ్రిల్లర్స్ అని చెప్పి మనం ప్రతిసారి థ్రిల్లర్ తీయాల్సిన అవసరం ఏం లేదు. మన దగ్గర లవ్ స్టోరీ ఉంటే లవ్ స్టోరీని తీద్దాం. ఎందుకు లవ్ స్టోరీని కూడా కట్ చేసి థ్రిల్లర్‌లకి కన్వర్ట్ చేయనీకి చూడాలి. నువ్వు హీరోయిన్ మోసం చేసిందన్న పాయింట్ పెట్టావు చూసావా? అక్కడ మేము నమ్మలేకపోయినాం. అది కూడా నువ్వు క్యూట్, క్యూట్, క్యూట్ ప్యూర్ లవ్ స్టోరీ ఫస్టే చెప్పేసి బ్రాడ్ మైండ్‌గా ఆలోచించే హీరోయిన్ 13 ఇయర్స్ జైల్‌లో పెట్టింది. తప్పు చేసిన బ్రదర్‌ని సేవ్ చేసుకోవడం కోసమని నువ్వు చెప్పే వరకు నాకు అర్థమైపోయింది. ఇక్కడేదో పాయింట్ ఉంది. కుర్చీతో గడబడా. కుర్చీతో గడబడా. లేదు లేదు అభిజిత్ ఇక్కడేదో ఉంది. కుర్చీతో గడబడా అనిపిచ్చేస్తది. ఏముంది ఆల్రెడీ నువ్వు క్యాస్ట్ మెన్షన్ చేస్తావు. అర్థమైపోద్ది. అప్పర్ క్యాస్టోళ్ళందరూ వచ్చి హీరో గాడి మీద పడిపోతారు. హీరో గాడు చచ్చిపోవడం కంటే జైల్‌లో ఉండడం బెటర్ అని చెప్పి హీరోయిన్ జైల్‌లో పంపిస్తది. అర్థమైపోద్ది బుర్రున్నోడికి. సో, ఇంక మేము ఆ పాయింట్‌ని అసలు ట్విస్ట్ లెక్క ఫీల్ అవ్వలేదు. అక్కడ హీరోయిన్ మోసం చేయలేదని మాకు అర్థమైపోద్ది. ఇంక ఆ పాయింట్ ఎక్కడ రివీల్ అయిద్దని వెయిట్ చేయడం తప్ప మేమసలు సస్పెన్స్ ఫీల్ అవ్వలే ఆ పాయింట్ వచ్చినప్పుడు. అక్కడ ప్రాబ్లమ్ వచ్చింది. థ్రిల్లర్ వర్కౌట్ అవ్వలేదు. లవ్ స్టోరీ వర్కౌట్ అయింది. ఏం చేద్దాం? ఈ బాయ్స్ ఆర్ గొర్రెలు. మేము గొర్రెలం. ఒకే లవ్ స్టోరీ నువ్వు తిప్పి, తిప్పి, తిప్పి 100 సార్లు తిప్పి లాస్ట్‌కి ఎమోషనల్ బీజం చేసి హీరో చచ్చిపోతే మేము ఫీల్ అయితాం. ఫీల్ అయినాం. థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్ చేసినావు. లవ్ స్టోరీ ఇచ్చినావు. థ్రిల్లర్ పోయింది. లవ్ స్టోరీ మాతో వచ్చింది. ఓకే. డీసెంట్.